కేంద్రంలో రాష్ట్రంలో ప్రజా సమస్యల్ని పట్టించుకొని ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ మండిపడ్డారు. గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమమని చెబుతున్న ప్రభుత్వాలు ఆచరణలో మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. రేషన్ కార్డు ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియను ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వక్ఫ్ భూముల సవరణ చట్టాన్ని సిపిఐ వ్యతిరేకిస్తుందని అన్నారు. అలాగే మిర్చి రైతుల్ని ప్రభుత్వం ఆదుకొని మద్దతు ధర 27,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణను కట్టడి చేయాలని, యువతను వాటి నుంచి కాపాడాలని కోరారు. చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ చట్టాన్ని తేపోతారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ తన వాణి వినిపించింది. తమిళనాడులో స్టాలిన్ దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ మైనారిటీల పక్షం అయితే, వైసీపీ మైనారిటీల పక్షం అయితే, మీరు బహిరంగంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నటువంటి ఈ ఆస్తుల చట్ట సవరణకు వ్యతిరేకంగా గొంతెత్తి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఆ వైపున మీరు పార్టీలు తీర్మానం చేయాలి. లేకపోతే మీరు మోడీకి గులాంగిరి చేసినట్టేనని ప్రజలు కూడా భావిస్తారని చెప్పి చెప్తారు. అలవిగాని పద్ధతుల్లో ఉన్నది. మొత్తం కోల్డ్ స్టోరేజ్ మిర్చి పండుతోటి నిండిపోయింది. అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య శరణ్యం అనేటటువంటి స్థితిలో దారుణంగా మిర్చి రైతు కన్నీరు మున్నీరుగా వినిపిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వైపు నుంచి మద్దతు ధర కనీసం 20,000 ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేసినాయి, కమ్యూనిస్ట్ పార్టీలు డిమాండ్ చేసినాయి. గుంటూరు నగరంలో, జిల్లాలో, అసలు రాష్ట్ర వ్యాప్తంగానే గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ గంజాయి, హెరాయిన్, కొకాయిన్ బారిన పడి యువత ఒకవైపు నిర్వీర్యమైపోతుంటే, మరోవైపున ఆ తిక్కలో ఏమీ తెలియక ఇష్టం వచ్చినట్టు ర్యాష్ డ్రైవింగ్లు, యాక్సిడెంట్లు 11 దాటితే ప్రధాన రహదారుల్లో కూడా ఆడపిల్లలు కాదు, సాధారణ పౌరులు కూడా ప్రయాణించలేని దుస్థితి ఏర్పడింది.